ఉంటాడు చెప్పండి? పని చేస్తూనే ఉంటాడు ఆయన. హౌ గాడ్ ఆపరేట్స్, ఆయన ఎలా పని చేస్తాడు. ఇప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం దగ్గరికి రండి. ఆయన పని విధానం ఎలా ఉంటుంది, ఎలా ఆయన మన జీవితాల్లో తన యొక్క శక్తిని బయలుపరుస్తారో అని ఆలోచన చేస్తే పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము చూడండి, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. దేవుని నీతి బయలుపరచబడుతుందట, ఆయన పని బయలుపరచబడుతుందట. ఎలాగూ అంటే విశ్వాసము ద్వారా. హౌ గాడ్ ఆపరేట్స్, దేవుడు ఎలా పనిచేస్తాడు అంటే నా విశ్వాస పరిమాణాన్ని బట్టి పనిచేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుణ్ణి కదిలించగలిగే అంశం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఎలా కదిలించగలం అని ఆయన్ని విశ్వాసం ద్వారా. దేవుని నీతి బయలుపరచబడుతుందట. గాడ్ ఆపరేట్స్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా పనిచేస్తాడు ఆయన. మన జీవితాల్లో ఈరోజు చాలా బలమైన మాట ఇది. నీ విశ్వాసం దేవుణ్ణి కదిలించే విశ్వాసంగా ఉందా, ఇది ప్రశ్న. కొంతమంది విశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే తోటి విశ్వాసాలకు నిద్ర తీసుకొచ్చేస్తుంది. చెప్పండి, ఏం తీసుకొస్తుంది? నిద్ర, నిరుత్సాహం. కానీ మన విశ్వాసం ఎవరిని కదిలించేదిగా ఉండాలి? దేవుణ్ణి కదిలించేదిగా ఉండాలి. ఒక చిన్న సన్నివేశాన్ని మేము చెప్తే బాగా అర్థం అవుతుంది, మీకు జాగ్రత్త వినండి. కనాను స్త్రీ అని ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె సురోఫెనికియా వంశానికి చెందినదని బైబిల్లో రాయబడింది. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ట్రైబ్. ఒక ఉన్నతమైన స్థానానికి చెందిన ఆమె. తూరు సీదోన్ల గురించి మీరు వినుంటారు కదా, టైర్ అండ్ సైడన్. ఆ రెండు కూడా లెబనన్ అనే దేశంలో ఉన్న ప్రాంతాలు. యేసు ప్రభు వారు ఆ తూరు సీదోన్ల ప్రాంతం దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు ఈ కనాను స్త్రీ యేసు ప్రభువును వెంబడించి ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కుమార్తె బాధపడుతుంది, ఆమెకు విడుదల కావాలి. ఐ వాంట్ మై డాటర్ టు బి డెలివర్డ్, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ అస్, నువ్వు మాకు సహాయం చేయగలవా అని యేసు ప్రభుని అడిగింది. ప్రభువారు ఆమె మాట విన్నారు, కాదంటలేదు. విని కొంచెం మౌనంగా ఆయన వెళ్తూ ఉంటే ఈమె పట్టు వదలకుండా, అందరూ చెప్పండి ఈ మాట, పట్టు వదలకని చెప్పండి. కన్సిస్టెంట్గా యేసు ప్రభుని అడుగుతుంది. చూడండి, కొంతమంది పట్టు వదలకుండా వెంటాడుతుంటారు కదా, కొంతమందిని పట్టు వదలకుండా. ఈమె కూడా యేసు ప్రభుని అలాగే వెంటాడింది. ఇప్పుడు శిష్యులు ఏమన్నారు తెలుసా? ప్రభువా అంటే మనం కామన్ వర్డ్స్లో మాట్లాడుకోవాలనుకుంటే వారు ఇలా అన్నారని నేను అంటలేదు. కానీ ఒకవేళ ఆ సంఘటన ఇప్పుడు కనుక జరిగితే ఎలా ఉంటుందంటే, ప్రభువా ఈమె బాధపడలేకపోతున్నాం మేము, ఆ కుమార్తె ఎంత బాధపడుతుందో తెలియట్లేదు, కానీ ఈమె నాక నుంచి నీ వెనకాల వచ్చి ప్రభువా మమ్మల్ని విడిపించు, లేదా నా కుమార్తెను విడిపించని అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి నాయన? ఈమె బాధపడలేకపోతాం, కొంచెం ఏదో ఒకటి చెప్పి పంపించామెను, ఏదో ఒకటి సాల్వ్ చేస్తే చెయ్యి, లేదంటే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి పంపించు. డోంట్ బి సైలెంట్.